కుమిలిపోతున్న సీనియర్ సిటిజన్లకు రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కన్నబిడ్డలు ఉద్యోగాలతో బిజీగా మారిపోవడం, మనవళ్ళు మనవరాళ్ళు స్కూలుకు వెళ్లడంతో ఇంట్లో దిక్కు తోచకుండా ఉంటున్న పెద్దలకు అండగా నిలబడటానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. వారి ఆలనా పాలన చూడటానికి, మానసిక ఉల్లాసాన్ని పంచటానికి రాష్ట్ర వ్యాప్తంగా డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ప్రస్తుతం అవి ఎలా పనిచేస్తున్నాయి, డే కేర్ సెంటర్లపై సీనియర్ సిటిజన్లు ఏం చెబుతున్నారు, బిగ్ టీవీ స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. వృద్ధుల కోసం తెలంగాణ సర్కార్ డే కేర్ సెంటర్లను ప్రారంభించింది. వారి ఆలనా పాలన చూసుకునేందుకు, ఒంటరితనాన్ని దూరం చేసేందుకు ఏకంగా 37 మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్లను ఓపెనింగ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రణామ్ పేరిట ఈ కేంద్రాల్లో సేవలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు సామాజికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. చిన్నపిల్లల డే కేర్ సెంటర్ల గురించి మనందరికీ తెలుసు. ఇప్పుడు పెద్దవాళ్ల కోసం కూడా డే కేర్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ గవర్నమెంట్ ప్రణామ్ అనే పేరుతోటి సీనియర్ సిటిజన్ కోసం ప్రత్యేకమైనటువంటి డే కేర్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ డే కేర్ సెంటర్లు నడుస్తున్నాయి. మరి వీటి గురించి తెలుసుకునేందుకు మనం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్కి వచ్చేసాము. మరి లోపల యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ప్రణామ్ ఇది సీనియర్ సిటిజన్ల డే కేర్ సెంటర్. ఆదివారం ప్రభుత్వ సెలవులు మినహా మిగతా రోజుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నడుస్తుంది. ఇక్కడికి వచ్చే వారి కోసం ఉదయం టీ, టిఫిన్స్, మధ్యాహ్నం వేడివేడి భోజనం, అదే విధంగా సాయంత్రం స్నాక్స్ కూడా అందిస్తారు. చెప్పాలంటే 60 ఏళ్లు పైబడిన వారు ఈ సెంటర్లలో రిజిస్టర్ చేసుకుని సేవలు పొందొచ్చు. మీరు ఎక్కడి నుంచి? యాక్చువల్లీ సామీర్పేట నుంచి వచ్చాను. సామీర్పేట. సో సీనియర్ సిటిజన్స్ కోసం ఈ విధంగా ఒక డే కేర్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడము, ఇట్లాంటి గేమ్స్ అనేవి ప్రొవైడ్ చేయడము ఎలా అనిపిస్తోంది? నిజంగా మానవ సేవే మాధవ సేవ అంటారు. ఈ తెలంగాణ ప్రభుత్వం వారు, రెడ్ క్రాస్ సంస్థ వారు ఇద్దరూ కలిసి ఉమ్మడిగా ఇటువంటి డే కేర్ సెంటర్స్ పెట్టడం నిజంగా మాలాంటి వృద్ధులకి, వయసు మళ్ళిన వాళ్ళకి దానికి తోడు వారు ఇచ్చడం మాకు ఆటలకి లోటు లేకుండా, పాటలకి లోటు లేకుండా టైంకి భోజనం పెట్టి వైద్యుల ద్వారా మాకున్న ఆరోగ్య సమస్యలన్నింటినీ కూడా దూరం చేయడంలో వారెంతో సహాయం చేస్తున్నారు. ఇక్కడ మేము ఏదో బయట నుంచో ఇంట్లో దూరం లేము, ఇక్కడో ఇంటిలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఇక్కడ నాలాంటి మిత్రులు చాలామంది ఉన్నారు. ఇక్కడ చేసే సర్వీస్ ఎవరైతే పిల్లలు ఉన్నారో చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళు మాకు ఎప్పుడు ఏ అవసరమో అడిగి మరీ తెలుసుకొని మాకు సహాయం చేస్తున్నారు. నిజంగా ఈ డే కేర్ సెంటర్ వారిని, ఈ ఏర్పాటు చేసిన మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని, అలాగే ఇక్కడ వారికి రెడ్ క్రాస్ సంస్థ వారు ఎవరైతే వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారో వారి టీంకి, అలాగే ఇక్కడ వర్క్ చేస్తున్న ప్రతి స్టాఫ్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంకొంచెం అన్నం పొద్దుగా లాగానే ఉప్పిస్తుండ్రు, జరసేపటి చాయ్ ఇస్తుండ్రు, 2 గంటలకు అన్నం. ఈ డే కేర్ సెంటర్లకు వచ్చే వారందరితో సరదాగా ఉండొచ్చు. అంటే సెంటర్లకు వచ్చిన వారితో కలిసి ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. హాయిగా నచ్చిన వారితో కబుర్లు కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడికొచ్చే సీనియర్ సిటిజన్లు కూడా ఇంట్లో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ గడిపే బదులు తమ తోటి వారితో గేమ్స్ ఆడుకోవడంతో కొత్త ఉత్సాహం వస్తుందని చెప్తున్నారు. మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందంటున్నారు. మీరెక్కడి నుంచి? మీరు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? అంటే డే కేర్ సెంటర్కి రాకముందు మీరు ప్రతిరోజు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుండే? మాది బిజినెస్ అమ్మ. ఆఫ్టర్ 6 ఇయర్స్ ఇలా సీనియర్ సిటిజన్లో జాయిన్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేస్తాం. క్యారమ్ బోర్డ్ ఆడతాము, చెస్ ఆడతాము, మంచిగా అన్ని సోషల్ పనిచేస్తాం. సో గవర్నమెంట్ తరఫున సీనియర్ సిటిజన్స్ కోసం ఇది ఒక డే కేర్ సెంటర్ అనేది ఉంది అని మీకు ఎలా తెలిసింది? మాకు మా ఫ్రెండ్ చెప్తే తెలిసిందమ్మా 5 ఇయర్స్ కింద. సో ప్రతిరోజు ఇక్కడికి ఏ విధంగా వస్తూ ఉంటారు? ఇక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ అనేవి మీకు అందుబాటులో ఉన్నాయి? ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చుకోము. ఇది మేము అల్వాల్లో ఉంటాము. ఎవ్రీ డే అక్కడ క్యారమ్ బోర్డ్ ఆడతాము, చెస్ ఆడతాము, మంచిగా ఉన్నది. ఎవ్రీ మంత్ రెడ్ క్రాస్తో ఇది డాక్టర్ది హెల్త్ క్యాంప్ పెట్టిస్తాము. మంచిగా సోషల్ వర్క్ బాగుందమ్మా. ఇంకోటి మేము ఆర్హెచ్ఏ తరఫున రాబిన్ వుడ్ ఆర్మీ మా కెప్టెన్ బ్రహ్మం సార్ గారు ఆ నెంబడి ప్రతి స్కూల్లో టిఫిన్లు పెడతాము.
ఎవరు బర్త్డే ఉంటే వాళ్ళకి ఇస్తే ఓల్డ్ ఏజ్లో కూడా పోయి సేవ చేస్తాం. సో మీలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు, మీ ఏజ్ గ్రూప్ వాళ్ళందరినీ కలుసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, కొత్త కొత్త ఫ్రెండ్స్ కూడా అవుతూ ఉంటారు. సో ఎట్లా అనిపిస్తుంది? ఏడాది బతికేది ఉంటే 2 ఏళ్ళు బతికినంత హ్యాపీ ఉన్నది. నా పేరు బ్రహ్మచారి అండి. నేను అల్వాల్లో టెలికాం కాలనీలో ఉంటాను. ఈనాడు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ మెడికల్ క్యాంప్కి ఆహ్వానించినారు. చాలా సంతోషం. ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని జరిపి మాకు కావాల్సిన ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి క్యాంపులు ఎంతో దోహదం చేస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ డే కేర్ సెంటర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కొనసాగుతుంది. అయితే ఈ సెంటర్ కు పరిసర ప్రాంతాల నుంచి ప్రతిరోజు 50 మందికి పైగా వస్తుంటారు. అలాగే డే కేర్ సెంటర్ కు వచ్చే వారి కోసం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక వీరిని చూసుకునేందుకు డే కేర్ సెంటర్లలో వాలంటీర్లను కూడా నియమించింది. వీళ్ళే చెప్పారు, అంగన్వాడీ టీచర్లు చెప్పిండ్రు. చెప్తే ఇక వస్తున్నాము, సోమవారం నుంచి వస్తున్నాము. ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగానే అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తుంటారు ఇక్కడ? ఏం చేస్తలేము, టీవీ చూస్తున్నాము, అవి ఇవి ఆడమంటున్నారు. ఇక ఆడుతుండ్రు, ఆడరాని వాళ్ళు టీవీ చూసుకుంటూ కూర్చుంటున్నారు, అంతే. మరి భోజనం గిట్లా అదంతా పెడుతున్నారు. ఇదివరకు సెంటర్ లేనప్పుడు రోజంతా ఏం చేస్తుండే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఉంటుంటే మొట్టిగానే ఒట్టిగానే ఉంటుంటే పిల్లలు చూసుకుంటూ కూర్చుంటుంటే. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇక ఇక్కడనే పొద్దు పోతుంది. ఈ డే కేర్ సెంటరు 15 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు మల్కాజ్గిరి మేడ్చల్ డిస్ట్రిక్ట్కి. అది రెడ్ క్రాస్ సొసైటీ నుంచి చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు మనకు కావాల్సిన ఏమో గవర్నమెంట్ వాళ్ళు చైర్స్ అవి ఇవన్నీ ఇప్పించారు. నేను 500 నుంచి 3000, ఇప్పుడు 6000 వరకు వచ్చాను. పేమెంట్ కూడా ఇస్తున్నారు నాకు. డే కేర్ టేకర్గా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. చాలా మొదలు 7 మెంబర్స్తో స్టార్ట్ చేశాను 15 సంవత్సరాల కిందట. ఇప్పుడు 356 మంది అయిపోయారు. చాలా సంతోషం అమ్మ. నాకు ఏజ్ 77 అయినా కానీ నేను ఇడుస్తలేను. నేను ప్రజాసేవ కార్యక్రమంలో మొదలు ఉంటాను ఎప్పటికైనా. నాకు ఆడపిల్లలు లేరు, ఆడపిల్లలు అంటే గౌరవం ఎక్కువ కనుక ఈ సేవ చేసుకొని, ఆడపిల్లల సేవ చేసుకొని నేను ఇది కావాలని చేస్తాను. గవర్నమెంట్ వాళ్ళు చాలా సహకారం చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హనుమకొండ జిల్లాల్లో 2 మిగతా 29 జిల్లాల్లో ఒక్కో డే కేర్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. అంతేకాదు వృద్ధుల హెల్త్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసేలా డాక్టర్లు, ఫిజియోథెరపీ సేవలు అందుబాటులోకి తెచ్చారు. అదే విధంగా యోగా, మెడిటేషన్ చేయిస్తారు. దేశంలోనే ప్రభుత్వం ఇలాంటి డే కేర్ సెంటర్లు నడపడం ఇది ఫస్ట్ టైం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్లో ఉన్నాము. మనతో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేడ్చల్ మల్కాజ్గిరి చైర్మన్ డాక్టర్ రాజేశ్వరరావు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. ఈ డే కేర్ సెంటర్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి, ఏంటి అన్నది కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. వృద్ధుల కోసం ఈ విధంగా ఒక డే కేర్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడమే గొప్ప విషయము. సో వీళ్ళకి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎట్లాంటి యాక్టివిటీస్ ఉంటాయి, వీళ్ళకి ఏ విధమైనటువంటి ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు? చూడండి, ఇది బేసిక్గా సీనియర్ సిటిజన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేడ్చల్ జిల్లా వాళ్ళని కలిసి చేస్తున్నాము. దీంట్లో మేము ఏం చేస్తామంటే మొత్తం మార్నింగ్, దీని ఉద్దేశం ప్రణామ్ డే కేర్ సెంటర్. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన పేరు ప్రణామ్ డే కేర్ సెంటర్. ఇది దీని బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు వయోవృద్ధులు, ఈ సీనియర్ సిటిజన్స్ అందరూ ఇళ్లలో ఉన్నప్పుడు పిల్లలంతా వెళ్ళిపోతుంటే, పిల్లలు ఎవరు లేకుంటే పోతే ఒంటరిగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఒక చోటుకు చేర్చి ఒక రిక్రియేషన్ లాగా ఇద్దామని ఉద్దేశము. దాంతో ఇక్కడ మేము షామీర్పేటలో పెట్టాము. ఒక మా వ్యాన్ కానీ అంబులెన్స్ కానీ వెళ్ళి వాళ్ళని తీసుకొని వస్తుంది మార్నింగ్ 9 o'clock. దీనికి టైమింగ్స్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది మనకు 9 to 6. రాగానే కొంచెం టీ కానీ కాఫీ కానీ ఇస్తాము. తర్వాత ఏదైనా రాగి జావా, ఉప్మా, సమ్ టిఫిన్ ఏదో ఒకటి ఇస్తుంటాము. మధ్యాహ్నం లంచ్ కూడా పెడుతున్నాము. ఈవినింగ్ కొన్ని స్నాక్స్ ఇస్తాము, టీ ఇస్తాము. అంత లోపల కొంచెం రిక్రియేషన్ ఏంటంటే మనకి ఇక్కడ టేబుల్ టెన్నిస్ ఉంది, క్యారమ్ ఉంది, చెస్ ఉంది. ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసాం, జస్ట్ 1 week 10 days అయింది. ఇంకా రాను ఇంకా ఇంప్రూవ్ చేస్తాము. దాంతో వాళ్ళకి రిక్రియేషన్ ప్లస్ టీవీ ఉంది. టీవీలో కూడా అన్ని పాత సినిమాలు, వాళ్ళకంతా సీనియర్ సిటిజన్స్ అంటే కొంచెం పాత సినిమాలు అడుగుతుంటారు కదా, పాత సినిమాలు అవి పెడుతున్నాము. సో దానికి వాళ్ళ బేసిక్ ఏమైందంటే, వాళ్ళు ఒంటరిగా సీనియర్ సిటిజన్స్ ఫీల్ కావద్దు కాబట్టి ఇక్కడ వస్తే ఒకరికొకరు పరిచయం అవుతుంటారు. ప్లస్ ఈ యాక్టివిటీస్తోని వాళ్ళకు తెలియకుండా గడిచిపోతుంది టైము. ఎట్ ది సేమ్ టైం ఇది ఇస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి వీక్లీ 1 or 2, ఇప్పుడైతే ఒక్కసారి తెచ్చాము, బట్ వీక్లీ 1 or 2 ఒక డాక్టర్ వస్తుంది, ఒక ఏఎన్ఎం ఉంటారు.
వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సిన బ్లడ్ ప్రెషర్ చెకప్ కానీ షుగర్ చెకప్ చేసి ఫ్రీ మెడిసిన్స్ ఆ రెండింటి మట్టుకు ఫ్రీ మెడిసిన్స్, కొన్ని ఏదైనా విటమిన్స్ అవి ఇవి కూడా ఇస్తుంటాం మేము. సార్, ప్రస్తుతం డే కేర్ సెంటర్లో ఎంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు? వీరందరినీ ఏ విధంగా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది? ఇదందరికీ దీనికి ముందే సర్వే చేశాము. సర్వే చేస్తూ ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు, నాట్ ఓన్లీ షామీర్పేట కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో ఎంతమంది ఉన్నారని చూసాం. దాదాపు ఒక 100-120 మంది వరకు ఉంటారు. బట్ ఇప్పటివరకు అయితే ఇంకా 30-40 మంది మాత్రమే వస్తున్నారు. ఇప్పుడు జస్ట్ 1 వీక్ అయింది స్టార్ట్ అయ్యి, 30-40 మెంబర్స్ వస్తున్నారు. డైలీ మేమే వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ పంపుతాం. ఎందుకంటే ఇక్కడ దూరం ఉంది. ఇక్కడ టౌన్లో ఉంటే వాళ్ళే వచ్చారు, విలేజ్లో ఉంటే వాళ్ళే వచ్చారు. ఒక 1.5 కిలోమీటర్ దూరం ఉంది కాబట్టి అలా చేస్తున్నాం. ఒక 30-35 వరకు వస్తున్నారు. బట్ స్టిల్ ఇట్ విల్ ఇంప్రూవ్. సో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 2 సెంటర్స్ ఉన్నాయి కాబట్టి 2 సెంటర్లలో ఓవరాల్గా ఎంతమంది ఇప్పుడు ఉన్నారని చెప్పొచ్చు? అంటే ఇప్పుడు దీంట్లో వచ్చేవాళ్ళు ఇక్కడ అక్కడ కలిపితే దాదాపు ఒక 80-90 వరకు వస్తూ ఉంటారు. బట్ ఆ ఏరియాస్లో ఇంకా ఎక్కువ ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం తేవాలి. కానీ ఇప్పుడైతే ప్రస్తుతం అయితే 30-40 పర్ ఈచ్ దాంట్లో సెంటర్కి వస్తున్నారు కొంచెం. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకోవడము, కొత్త కొత్త పరిచయాలు ఏర్పడము, సో వాళ్ళందరూ కూడా అంటే ఆ లోన్లీనెస్ నుంచి బయటకి వస్తున్నారు. సో వీళ్ళ పిల్లల దగ్గర నుంచి కానీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కానీ ఆ రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంది? చాలా బాగుందమ్మా. పాపం కొందరు ఓసారి మా వ్యాన్, మా అంబులెన్స్ లేకపోతే పిల్లలే వచ్చి వాళ్ళు బయటకు జాబ్కి వెళ్తూ ఇక్కడ డ్రాప్ చేసి వెళ్తున్నారు. వాళ్ళకే బెటర్ కదా. ఇంతకుముందు ఏంటంటే టెన్షన్ ఉంటుంది, ఇంట్లో ఎట్లా ఉన్నారో ఏంటో అని వాళ్ళు జాబ్కి వెళ్ళినారు. ఇప్పటివరకు ఇది సేఫ్ అన్నట్టు వాళ్ళకు, దాంతోనే వస్తున్నారు. మనకి ఇక్కడ ఈ డే కేర్ సెంటర్ను కూడా ఇక్కడ ఇంతకుముందు మంచి ఇది ఎన్విరాన్మెంట్ కూడా బాగుంది. పాత ఎంపీడీఓ ఆఫీసు, మన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ శారద గారు కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. చాలా కష్టపడి ఇవన్నీ అరేంజ్ చేశారు. తో వాళ్ళు అలా చేస్తున్నారు. సో ఇంకా జనాల్లోకి సెంటర్ వెళ్ళడానికి ఏ విధమైనటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు అనేవి చేయబోతున్నారు? మేమేంటంటే ఒక పాంప్లెట్స్ లాగా ప్రింట్ చేసి డైలీ న్యూస్ పేపర్లలో కూడా ఇస్తున్నాము. మా వాళ్ళు వెళ్ళి కూడా చెప్తున్నారు. బట్ న్యూస్ పేపర్స్ దాంట్లో కూడా ఇస్తున్నాము. దాంతో తెలిసిపోయింది, ఇప్పటికే చాలా మటుకు తెలిసిపోయింది. సరే ఓసారి కొందరు ఒకరోజు వాళ్ళకి వీలు రాకపోవచ్చు ఫర్ డ్యూ టు సమ్ అదర్ రీజన్. బట్ తెలిసిపోయింది, చాలామందికి ఇప్పటికే తెలిసిపోయింది. బట్ స్టిల్ వీఆర్ కంపెయినింగ్ దట్ ఇక్కడ ఒక సెంటర్ ఉంది, మీరు రావచ్చు అని చెప్తున్నాము. థ్యాంక్ యూ. సో అనేక మంది సీనియర్ సిటిజన్స్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సెంటర్లో వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉంటున్నారు. అనేక మంది కొత్త ఫ్రెండ్స్ని చేసుకుంటున్నారు. ఆ లోన్లీనెస్ నుంచి బయటపడేందుకు రకరకాల ఫన్ యాక్టివిటీస్ని కూడా చేస్తున్నారు, గేమ్స్ ఆడుతున్నారు. సో చాలా సంతోషంగా ఈ సెంటర్కి వచ్చి గడుపుతున్నామని అటు సీనియర్ సిటిజన్స్ చెప్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా అందుబాటులో ఉంచుతున్నామని అధికారులు కూడా తెలుపుతున్నారు. మొత్తానికి తమ కోసం డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందంటున్నారు వృద్ధులు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఒంటరితనంతో బాధపడుతున్న తమకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని సంతోషపడుతున్నారు. పెద్దవారిలో ఒంటరితనాన్ని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తున్నాయి ప్రణామ్ సీనియర్ డే కేర్ సెంటర్లు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హన్మకొండ జిల్లాల్లో 2 చొప్పున, మిగతా అన్ని జిల్లాలలో ఒక్కో కేంద్రం చొప్పున వీటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఈ డే కేర్ సెంటర్లు తెరిచి ఉంటాయి. ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాలలో మాత్రం క్లోజ్ చేసి ఉంటాయి. టీవీ, ఇంటర్నెట్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్తో పాటు ఉచిత డాక్టర్ కన్సల్టేషన్, ఫిజియోథెరపీ సేవలను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. తమ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఉచిత డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని సీనియర్ సిటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విడుదల గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.